పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్ల డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ పలువురు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అరెస్టులు చేసింది. ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ నేతృత్వంలోని బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఈ నెల 11న పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఉన్నతాధికారి తిరుపతనతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండడంతో పోలీసులు లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఈ నెల 14న విచారణకు వస్తానని చెప్పారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీబీ ఎదుట నేడు లింగయ్య విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయన్ని సుదీర్ఘంగా విచారించారు. విచారణ ముగియగా బయటకు వచ్చిన లింగయ్య పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని అన్నారు. మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని వారికి వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు ముందు కూడా చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తమ జిల్లాల్లో పనిచేసిన పోలీసు అధికారులతో తాను మాట్లాడి ఉండవచ్చునని అన్నారు. పోలీసు అధికారుల పోస్టింగ్ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం వారితో మాట్లాడడం సహజమే అన్నారు. అందులో భాగంగానే తాను తిరుపతన్నతో ఫోన్లో మాట్లాడి ఉండవచ్చునని చెప్పారు. అంతేకాని ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు ఈ కేసులో నోటీసులు వచ్చాయన్నారు. పోలీసులు పంపిన నోటీసులపై తన వైపు నుంచి న్యాయ పోరాటం కూడా చేస్తానని లింగయ్య వెల్లడించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.